చెలో హెచ్సియు ఉద్రిక్తంగా మారింది. వీసీ అప్పారావును రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన చెలో హెచ్సియును అడ్డుకున్నారు పోలీసులు. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యు విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్నారు. క్యాంపస్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన స్టూడెంట్స్ ను గేట్ దగ్గరే ఆపేశారు. దీంతో విద్యార్థి సంఘాలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. బలవంతంగా పోలీసులను నెట్టుకుని క్యాంపస్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన స్టూడెంట్స్ ను అరెస్ట్ చేశారు. ఉదయం నుంచే క్యాంపస్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. చెలో హెచ్సియు పిలుపుతో పోలీసులు భారీగా మోహరించారు. ముందు జాగ్రత్తగా మీడియా సహా బయటి వ్యక్తులు ఎవరినీ లోపలికి అనుమతించలేదు. ఐడీ కార్డులున్న విద్యార్థుల్ని క్యాంపస్లోకి ఎలౌ చేశారు. వీసీ అప్పారావును రీకాల్ చేయడంతో పాటు రోహిత్ చట్టాన్ని చేయాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘాలు. మరోవైపు బయట స్టూడెంట్స్ యూనియన్ల ఆందోళనలు కంటిన్యూ అవుతుంటే లోపల హెచ్సియు అకాడమిక్ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. దీనికి నిరసనగా క్యాంపస్లోకి కొంతమంది విద్యార్థులు వీసీ బిల్డింగ్ ఎక్కి నిరసనకు దిగారు. అప్పారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల బందోబస్తుతో క్యాంపస్ దగ్గర పరిస్థితి టెన్షన్ గా మారిపోయింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి యాదగిరి రెడీగా ఉన్నారు. యాదగిరి, ఏం జరుగుతోంది ఇప్పుడు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం చాలా టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఇవాళ ఏదైతే వీసీ అప్పారావును రీకాల్ చేయాలంటూ నిరసిస్తూ విద్యార్థి సంఘాలు అయితే చెలో హెచ్సికు పిలుపునిచ్చారో అందులో భాగంగానే ఇవాళ ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఎస్ఎఫ్ఐ ఇలా 3-4 విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఇక్కడ అర్ధగంట ముందు ఆందోళన చేయడానికి పెద్ద ఎత్తున హెచ్సియు గేటు ముందుకొచ్చారు. అయితే వీళ్ళందరినీ కూడా గేటు ఎక్కి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసిన సందర్భంలో పోలీసులందరూ కూడా వాళ్ళని అడ్డుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక లోపల జరుగుతున్నటువంటి ఇవాళ ఇదే రోజు విద్యార్థి సంఘాలు ఇవాళైతే హెచ్సియు పిలుపునిచ్చారో అదే రోజు యూనివర్సిటీ మేనేజ్మెంట్ గట్ట వీసీ ఆధ్వర్యంలో ఇవాళ అకాడమిక్ కౌన్సిల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించడానికి వీలు లేదు. అకాడమిక్ కౌన్సిల్ కనుక ఇవాళ నిర్వహిస్తే మేము అడ్డుకుని తీరుతా అని చెప్పేసి విద్యార్థి సంఘాలు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే విద్యార్థి సంఘాల మాటను ఏమాత్రం పట్టించుకొని మేనేజ్మెంట్ ఇవాళ అకాడమిక్ కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. అయితే ఇందులో ప్రస్తుతం క్యాంపస్ లోపల ఈ అకాడమిక్ కౌన్సిలింగ్ సంబంధించిన మీటింగ్ కూడా కొనసాగుతుంది. అయితే దీనికి కొంతమంది ప్రొఫెసర్లు అంటే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కృష్ణ ఆధ్వర్యంలో చాలా మంది దాదాపు 30 మంది ప్రొఫెసర్లు కూడా దీన్ని ఇవాళ నిర్వహిస్తున్నటువంటి కౌన్సిల్ మీటింగ్ ని వ్యతిరేకిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది విద్యార్థి సంఘాలు కూడా దీన్ని చెప్పడం జరిగింది. విద్యార్థి సంఘాలు అదేవిధంగా ప్రొఫెసర్లు వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నప్పటికీ ఏకపక్షంగా ప్రొఫెసర్ వీసీ అప్పారావు దీన్ని కౌన్సిలింగ్ కావాలని నిర్వహిస్తున్నారు, విద్యార్థులను రెచ్చగొడుతున్నారని చెప్పేసి విద్యార్థి సంఘాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే 3 విడతలుగా వచ్చినటువంటి విద్యార్థి సంఘాలు చెలో హెచ్సియు సందర్భంగా 3 విడతలుగా హెచ్సియు గేట్ ముట్టడించే ప్రయత్నం చేసిన విద్యార్థి సంఘాలను పోలీసులు అందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే పోలీసులు కూడా చెప్తున్న వాదన ఏంటంటే వాళ్ళు నిరసన శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తాం, మేము ఎలాంటి వాళ్ళను విద్యార్థుల జోలికి పోము, విద్యార్థులను అరెస్టు చేయం, కానీ వాళ్ళందరూ కూడా లోపలికి చొచ్చుకునే వచ్చే ప్రయత్నం చేశారు. గేటును ఎక్కి బయటికి లోపలికి దుంకే ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళను అరెస్ట్ చేశామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికీ 3 విడతలుగా అరెస్ట్ చేసిన 3 విడతలుగా విద్యార్థి సంఘాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక లోపల ఉన్నటువంటి హెచ్సియు లోపల ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళందరూ కూడా దాదాపు 30 నుంచి 40 మంది విద్యార్థులు ఇప్పుడు లోపల నుంచి మెయిన్ గేట్ వరకు వచ్చి వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వీసీ అప్పారావును అరెస్టు చేయాలి, ఆయనను పదవి నుంచి తొలగించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇక దాంతో పాటు ప్రధానంగా రోహిత్ వేములకు సంబంధించిన కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక దాంతో పాటు రోహిత్ వేములకు సంబంధించిన ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకురావాల్సింది మా ప్రధాన డిమాండ్. అందులో భాగంగా కూడా ఇది ఒకటి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా నెరవేర్చేంత వరకు కూడా మా ఉద్యమం ఎట్టి పరిస్థితులు ఆగని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొని ఉందని చెప్పొచ్చు సౌమ్య.
ఎస్, అది ఉదయం నుంచి క్యాంపస్ దగ్గర టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. చెలో హెచ్సియు పిలుపుతో పోలీసులు భారీగా మోహరించారు. ముందు జాగ్రత్తగా మీడియా సహా బయటి వ్యక్తులు ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. ఐడి కార్డులున్న విద్యార్థుల్ని మాత్రమే క్యాంపస్లోకి ప్రస్తుతమైతే ఎలో చేశారు. వీసీ అప్పారావును రీకాల్ చేయడంతో పాటు రోహిత్ చట్టాన్ని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చెలో హెచ్సియు ఉద్రిక్తంగా మారింది. వీసీ అప్పారావును రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన చెలో హెచ్సియును అడ్డుకున్నారు పోలీసులు. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యు విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్నారు. క్యాంపస్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన స్టూడెంట్స్ ను గేట్ దగ్గరే ఆపేశారు. దీంతో విద్యార్థి సంఘాలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. బలవంతంగా పోలీసులను నెట్టుకుని క్యాంపస్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన స్టూడెంట్స్ ను అరెస్ట్ చేశారు. ఉదయం నుంచే క్యాంపస్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికీ కూడా అది కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చెలో హెచ్సియు పిలుపుతో పోలీసులు భారీగా మోహరించారు. ముందు జాగ్రత్తగా మీడియా సహా బయటి వ్యక్తులు ఎవరినీ లోపలికి అనుమతించలేదు. ఐడి కార్డులు మాత్రము ఉన్న విద్యార్థుల్ని క్యాంపస్లోకి ఎలో చేస్తున్నారు. వీసీ అప్పారావును రీకాల్ చేయడంతో పాటు రోహిత్ చట్టాన్ని చేయాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘాలు. హలో అన్నా, ఏమైంది? అటు చెలో హెచ్సియుకు మద్దతుగా బేగంపేట సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు కొందరు విద్యార్థులు. వీసీని రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ క్యాంప్ ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించిన స్టూడెంట్స్ ను అడ్డుకున్నారు పోలీసులు. ప్రస్తుతం మనం చూస్తోంది సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. అది మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం. చెలో హెచ్సియుకు మద్దతుగా బేగంపేట సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు కొందరు విద్యార్థులు. వీసీని రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ క్యాంప్ ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు స్టూడెంట్స్. సో పోలీసులు అయితే అడ్డుకున్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అరే
చెలో హెచ్సియు ఉద్రిక్తంగా మారింది. వీసీ అప్పారావును రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన చెలో హెచ్సియును అడ్డుకున్నారు పోలీసులు. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యు విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్నారు. క్యాంపస్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన స్టూడెంట్స్ ను గేట్ దగ్గరే ఆపేశారు. దీంతో విద్యార్థి సంఘాలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. బలవంతంగా పోలీసులను నెట్టుకుని క్యాంపస్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన స్టూడెంట్స్ ను అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి క్యాంపస్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపటి క్రితం కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి కూడా ప్రయత్నించారు విద్యార్థులు. సో చెలో హెచ్సియు పిలుపుతో పోలీసులు భారీగా మోహరించారు. ముందు జాగ్రత్తగా మీడియా సహా బయటి వ్యక్తులు ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. ఐడి కార్డులున్న విద్యార్థులనే క్యాంపస్లోకి అలో చేశారు. వీసీ అప్పారావును రీకాల్ చేయడంతో పాటు రోహిత్ చట్టాన్ని చేయాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘాలు. అయితే బయట స్టూడెంట్స్ యూనియన్ల ఆందోళనలు కంటిన్యూ అవుతుంటే లోపల హెచ్సియు అకాడమిక్ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. దీనికి నిరసనగా క్యాంపస్లోని కొంతమంది విద్యార్థులు వీసీ బిల్డింగ్ ఎక్కి నిరసనకు దిగారు. అప్పారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళనలు, పోలీస్ బందోబస్తుతో క్యాంపస్ దగ్గర పరిస్థితి టెన్షన్గా మారిపోయింది. చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు మేము కోరుతా ఉన్నాం. హెచ్సిలో జరుగుతున్నటువంటి దమనకాండకు తెలంగాణ పోలీసులు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో ఆంధ్ర కమ్మల పెత్తనాన్ని ఆపాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరికొంతమంది విద్యార్థులను వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. రోహిత్ వేముల హత్య వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి వాటిపైన ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రధానమంత్రితో మాట్లాడి ఇలా అప్పారావును రికాల్ చేపిస్తా అని చెప్పిండు. ఇలా మాట ఇచ్చి మాట తప్పినటువంటి అప్పారావును కాపాడుతున్నాడు సీఎం కేసీఆర్. కాబట్టి ఇలా సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిని తెలంగాణ విద్యార్థి సంఘం, డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్, చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ఇందులో తెలంగాణ విద్యార్థి సంఘం, డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్, చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడించడం జరుగుతుంది. ఖబర్దార్ కేసీఆర్. సో ఇది పోలీసులంతా కూడా వీళ్ళని లాక్కెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే హెచ్సియు వీసీ అప్పారావుని వెంటనే రీకాల్ చేయాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే సో రోహిత్ వేములకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మొత్తానికి వీళ్ళను పోలీసులు లాక్కెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయిబాబాతో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.
చెలో హెచ్యూకు మద్దతుగా బేగంపేట్ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు కొందరు విద్యార్థులు. వీసీని రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ క్యాంప్ ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించిన స్టూడెంట్స్ ను అడ్డుకున్నారు పోలీసులు. చెలో హెచ్యూ ఉద్రిక్తంగా మారిపోయింది. వీసీ అప్పారావును రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన చెలో హెచ్యూను అడ్డుకున్నారు పోలీసులు. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యూ విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్నారు. క్యాంపస్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన స్టూడెంట్స్ ను గేటు దగ్గరే నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో విద్యార్థి సంఘాలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. బలవంతంగా పోలీసులను నెట్టుకుని క్యాంపస్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు స్టూడెంట్స్. సో వాళ్ళని అరెస్ట్ చేశారు పోలీసులు. I don't want to.